ఇంకోటి సార్, ఇప్పుడు మీరు గాని, హనుమంతరావు గారు గాని సినిమా సంబంధించి అటు ఫిల్మ్ ఛాంబర్‌లో గాని, సినిమాకి సంబంధించిన యూనియన్స్‌లో గాని కీలకమైన పాత్రలు మీరు పోషించారు. సో, ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీ బాగుపడాలంటే మీరిచ్చే సలహా ఏంటి అసలు? బాగు చేద్దాం అనుకునేది ఎవరికి ఉద్దేశం లేదు. బేసికల్‌గా ప్రొడ్యూసర్లు వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే మీరు వస్తుంది. బాగు చేద్దాం అనుకున్నా, బాగుపడాలనుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా! అవును. హ్మ్. సంస్థలే పాడైపోయినాయి. హ్మ్. అంటే ఓకే సార్. ఇప్పుడు సంస్థలు పాడైనయి. ఈ ఒక ఎన్నో హిట్లు తీసిన సంస్థలేవి ఇప్పుడు ప్రెజెంటు సినిమాలు తీసే పరిస్థితిలో లేవు. బట్ ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఒక సుప్రీం బాడీ అయిన ఛాంబరు ఎలాంటి చర్యలు తీసుకుంటే మళ్ళీ ఒక సినిమాకి, అంటే మన తెలుగు సినిమాకి ఒక పునర్వైభవం వస్తుంది అని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సంస్థలు అంటే నేను అనేది ఫిలిం ఛాంబరే. అది సుప్రీం బాడీ సార్. అదే పాడైపోయింది అంతే. పాడైపోయిందా? ఓకే. పాడైపోయింది. బాగుపడాలంటే ఏంటి? బాగు చేద్దామనే ఉద్దేశం కొంతమందికైనా ఉంటే దానికి ఉంటుంది. అవును సార్. మీలాంటి సీనియర్లు ఉన్నారు ఇంకా స్టిల్. మీరు గాని, అరవింద్ గారు గాని వీళ్ళందరూ ఉన్నారు గదా! సురేష్ బాబు ఉన్నారు. ఎందుకు మీరందరూ ఒక కలిసికట్టుగా దాన్ని నిలబెట్టాలని ఎందుకు ప్రయత్నం చేయరంటున్నాను నేను. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి కాదు సార్. ఇప్పుడు మన బాడీ ఉంది సార్. బాడీలో ఏదైనా ఒక పార్ట్ చెడిపోయిందంటే దాన్ని బాగు చేసుకోవడానికి మనం తీవ్రమైన ప్రయత్నం చేస్తాం గదా! ఇప్పుడు సినిమా తీసేవాడు వాళ్ళు ఆలోచించాలి. నేను సినిమా తీయట్లే. సినిమా దిగిపోయినా మీరు వెల్ విషరే కదా సార్. వెల్విస్లే ఆ. సినిమా తీసేవాళ్ళు నలుగురు బాగు చేద్దామనే ఉద్దేశం ఉంటే బాగుపడుద్ది. హ్మ్. టెన్కి గిల్డ్ అని పెట్టారే, దాంతో అయిపోయింది. గిల్డు పెట్టుకొని అక్కడ డిస్కస్ చేసుకోవాలి కనీసం ఇవన్నీ. హ్మ్. వాళ్ళు చెప్పేది కూడా అదే సార్. ఇప్పుడు గిల్డ్ అని మేము పెట్టుకోవడానికి రీజన్ ఇదే. సినిమాలు తీయని వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది అనేది వాళ్ళు చెప్తుంది. వాళ్ళే కూర్చొని మరి చేయాలి కదా. బాగు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇందాక అడిగినవి ఉన్నాయి. ఆర్టిస్టులు కోరికలు పెట్టినవి అవన్నీ కూర్చొని చేసుకోవాలి. లేకపోతే బడ్జెట్ కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ తగ్గించుకోవాలి. ఇవన్నీ కూర్చొని చేయాలి. లేకపోతే అసోసియేషన్లు ఎందుకు? బలవంతుడికి అక్కర్లా. బలహీనంగా ఉన్నవాడికి అసోసియేషన్.